శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 58వ సర్గము. వానరవీరుల ధాటికి ప్రహస్తుని అనుయాయులు మృతులగుట. నీలుని చేతిలో ప్రహస్తుడు నిహతుడగుట. మిగుల పరాక్రమశాలి అయిన ప్రహస్తుడు యుద్ధరంగమునకు వచ్చుటను జూచి శత్రుసూదనుడైన శ్రీరాముడు చిరునవ్వుతోనున్న విభీషణునితో ఇట్లు నుడివెను. మహాబాహు, గొప్ప సైన్యముతో వచ్చుచున్న ఈ మహాకాయుడు ఎవరు? పరాక్రమవంతుడైన ఈ రాక్షసుని గూర్చి నాకు తెలుపుము. శ్రీరాముని పలుకులను విని విభీషణుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రభూ, ఇతడు రాక్షసరాజైన రావణుని యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు. ఇతని పేరు ప్రహస్తుడు. లంకాసేన యందలి 3 విభాగములకును ఇతడు అధిపతి. మిగుల బలశాలి, శౌర్యపరాక్రమవంతులలో ప్రసిద్ధుడు. మహాకాయము గలిగి భయంకరముగా ఉన్నవాడు. మిక్కిలి పరాక్రమశాలి అయిన ప్రహస్తుడు గర్జించుచూ రాక్షస యోధులతో గూడి వచ్చుచుండుటను అపారమైన వానరసేన చూచెను. అంతటా బలిష్ఠులైన వానరయోధులు ఎంతయో క్రుద్ధులై ప్రహస్తునకు దీటుగా గర్జనలను గావించిరి. అంతటా జయేచ్ఛతో వానరవీరులకు అభిముఖముగా విజృంభించి వచ్చుచున్న రాక్షసయోధులు ఖడ్గములను, బల్లెములను, చిన్న కత్తులను, బాణములను, శూలములను, రోకలి బండలను, గదలను, ఇనుప గుదియలను, ఈటెలను, వివిధములగు గండ్రగొడ్డళ్లను, చిత్ర విచిత్రములగు ధనస్సులను చేతబట్టుకొని ఆ ఆయుధములతో వారు ఎంతయో విరాజిల్లుచుండిరి. అప్పుడు యుద్ధమునకై ఉబలాటపడుచున్న వానరవీరులు కూడా బాగుగా పుష్పించిన మహావృక్షములను, విశాలమైన పెద్ద పెద్ద బండలను తీసుకొని సర్వసన్నద్ధులైరి. ఆ ఉభయ పక్షముల వారికిని ఘోర సంగ్రామము ప్రారంభమయ్యెను. రాక్షసయోధులు కపివరులపై బాణవృష్టిని కురిపించిరి. వానరవీరులు రాక్షసుల మీద రాళ్లవాన కురిపించిరి. పలువురు రాక్షసయోధులు యుద్ధమున పెక్కుమంది వానరయోధులను నిహతులను గావించిరి. అట్లే అసంఖ్యాకముగానున్న వానరవీరులను పెక్కుమంది రాక్షస ప్రముఖులను మట్టి గరిపించిరి. రక్కసిమోకలు కొంతమంది వానరులను శూలములతో నుగ్గు గావించిరి. బలమైన ఇనుప గదలతో కొందరిని దెబ్బతీసిరి. గండ్రగొడ్డళ్లతో మరికొందరి దేహములను చిన్నా భిన్నమునర్చిరి. ఇంకనూ కొంతమంది వానరులు ఆ రాక్షసుల దెబ్బలకు ప్రాణములను కోల్పోయి నేలగూలిరి. బాణప్రహరములకు కొందరి హృదయములు బ్రద్దలయ్యెను. మెరయిచున్న ఖడ్గముల ధాటికి కొందరు రెండుగా చీలి నేలపై పడిపోయిరి. కొంతమంది రాక్షసులు తమ శూలములతో కపియోధుల డొక్కలపై బలముగా దెబ్బతీసిరి. అంతట వానరయోధులు కోపముతో రెచ్చిపోయి యుద్ధభూమియందు అంతటను రాక్షసగణములను వృక్షములతోడను గిరి శిఖరములతోడను పిండి పిండి గావించి నేలపాలు చేసిరి. వజ్రాయుధముతో సమానమైన వానరవీరుల అరచేతి దెబ్బలకు, పిడికిళ్ల పోట్లకు రాక్షసులలో పెక్కుమంది నిహతులైరి. కొందరు నోళ్ల నుండి రక్తమును గ్రక్కిరి. మరికొంతమంది పండ్లూడి కండ్లు తేలవేసిరి. వానర రాక్షసయోధుల యొక్క ఆర్తనాదములతో యుద్ధరంగమంతయును నిండిపోయెను. వారి సింహ గర్జనలతో దద్దరిల్లెను. వానరులు రాక్షసులు క్రోధావేశపరులై వీరోచితముగా కథనమునర్చిరి. పరస్పరము శత్రుభయంకరముగా గుడ్లురుముచూ నిర్భయులై క్రూరముగా ప్రాణములకు తెగించి పోరు సల్పిరి. పిమ్మట ప్రహస్తుని సచివులైన నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు అను 4 రాక్షసయోధులు వానరులను చావు దెబ్బతీసిరి. అట్లు శరవేగముతో తమ మీదికి విజృంభించి వచ్చుచూ ఆ రాక్షసులు వానరులను హతమార్చుచుండగా చూచి వెంటనే ద్వివిధుడను వానరవీరుడు ఒక పర్వత శిఖరమును చేతబట్టి ఆ 4 రాక్షసయోధులలో ప్రముఖుడగు నరాంతకుడు అను వానిని చావగొట్టెను. ఇంతలో దుర్ముఖుడు అను వానరయోధుడు పుంజుకొని ఒక మహావృక్షమును ఆయుధముగా గొని బలముగొలది త్రిప్పుచూ దాని దెబ్బతో సమున్నతుడు అను రాక్షసయోధుని హతమార్చెను. పిమ్మట తేజోమూర్తి అయిన జాంబవంతుడు వీరావేశముతో ఒక మహాశిలను చేతబట్టి మహానాదుడు అను రాక్షసుని వక్షస్థలముపై తీవ్రముగా కొట్టెను. పిదప తారుడు అను కపియోధుడు ఒక వృక్షమును పెకలించి తీసుకొని మహావీరుడైన కుంభహనువు అను రాక్షసుని తలపై బలముగా మోదెను. ఆ దెబ్బతో అతడు అసువులను కోల్పోయెను.
రథమునందున్న ప్రహస్తుడు తన నలుగురు సచివులును అనగా ప్రముఖ యోధులును రణరంగమునకు బలి అయిపోవుట చూచి అందులకు తట్టుకొనలేకపోయాను. వెంటనే అతడు ధనుర్ధారి అయి వానరయోధులతో ఘోర యుద్ధమునకు దిగెను. ఉభయపక్ష యోధుల యొక్క యుద్ధ కోలాహల ధ్వనులు ప్రళయకాలమునందు అల్లకల్లోలమైన అపార సముద్ర తరంగ ఘోషలను తలపింపజేయుచుండెను. యుద్ధ కుశలుడైన ప్రహస్తుడు మిగుల క్రోధావేశపరుడై ఆ ఘోర సంగ్రామమున తన బలమైన బాణ పరంపరతో వానర వీరులను ముప్పు తిప్పలు పెట్టసాగెను. వానర రాక్షస వీరుల యొక్క గాయపడిన శరీరములు మహాపర్వతముల వలె ఆ ఘోర సంగ్రామ భూమియందు అంతటను పడిపోయెను. ఆ రణరంగము ఉభయపక్ష యోధుల రక్త ప్రవాహములతో నిండినదై వైశాఖమాసమునందు పాకుగా వికసించిన మోదుగు పువ్వులతో వ్యాప్తమై ఉన్న నేలవలే విలసిల్లుచుండెను. యుద్ధభూమి ఒక మహానది వలె ఉప్పుచుండెను. హతులైన వీరుల కళేబరముల గుట్టలే దాని తీరములు. ముక్కలుగా పడియున్న ఆయుధములే ఆ తీరములయందలి మహావృక్షములు. రక్త ప్రవాహములే ఆ నదీ జలములు. ఆ నది మృత్యువు అనడి సాగరము వైపుగా ప్రవహించుచుండెను. సైనికుల యొక్క యకృత్తులు ప్లీహములే ఆ నదియందలి బురదలు. చల్లా చెదురుగా పడియున్న ప్రేవులే ఆ నదియందలి నాచుతీగలు. పగిలి పడియున్న యోధుల తలలే అందలి చేపలు. శరీరముల అవయవములే అందలి పచ్చిక బయళ్ళు. గ్రద్దలే ఆ నదియందు సంచరించడి హంసలు. డేగలే ఆ నదియందు బిగ్గురు పక్షులు. శరీరముల నుండి స్రవించిన క్రొవ్వు పదార్థములే దాని తీరములయందలి నురగలు. గాయపడిన వారి ఆర్తనాదములే ఆ నదీ జల ప్రవాహముల ధ్వనులు. భీరువులు ఆ రణరంగమనడి నదిని దాటజాలరు. వర్షాకాలము ముగిసిన పిమ్మట శరదృతువునందు హంసలు బిగ్గురు పక్షులు నదిని వలె రాక్షస వానర వీరులు దుస్తరమైన యుద్ధరంగమనడి నదిని దాటిరి. అప్పుడు పద్మముల పుప్పుడులతో నిండియున్న సరస్సును దాటిన గజేంద్రముల వలె రక్త ప్రవాహములతో నిండిన రణభూమి అనడి నదిని దాటుటచే వారు ఎర్రని కాంతులతో భాసిల్లుచుండిరి. ప్రహస్తుడు రథమునందుండియే తన బాణ పరంపరను వేగముగా ప్రయోగించుచు వానరయోధులను చంపివేయుచుండుటను నీలుడు గమనించెను. ఆకాశమున ప్రచండముగా వీచుచున్న వాయువు గొప్ప మేఘజాలముపై వలె రాక్షస బలముల మీదికి విజృంభించి వచ్చుచున్న నీలుని జూచి రాక్షస సేనాధిపతి అయిన ప్రహస్తుడు సూర్యతేజస్సుతో ప్రకాశించుచున్న రథముపై శరవేగముతో ఆ వానరయోధుని మీదికి దాడి చేసెను. ధనుర్ధారులలో మేటి అయిన ఆ రావణ సేనాపతి ఘోరమైన తన ధనస్సును ఎక్కుపెట్టి నీలునిపై వెంట వెంట బాణములను ప్రయోగించెను. రెచ్చిపోయిన పాముల వలె సూటిగా వాడిగానున్న ఆ ప్రహస్తుని బాణములు అతివేగముగా వెళ్ళి నీలుని దేహమును గాయపరచి నేలపై పడిపోయెను. అగ్నిజ్వాలల వలె మెరయుచున్న ఆ బాణముల ధాటికి మహాకపి అయిన నీలుడు ఎంతయో గాయపడెను. వెంటనే ఒక వృక్షమును పెకలించి చేతబట్టిన ఆ వానరవీరుడు తన మీది దాడి చేయుటకు వచ్చుచున్న దుర్జయుడగు ప్రహస్తునిపై బలముగా మోదెను. వానరసేనాపతి చేతిలో చావు దెబ్బతినిన ఆ రాక్షస శ్రేష్ఠుడు మిగుల క్రుద్ధుడై అతని మీద బాణవర్షమును కురిపించెను. అంతటా మహాబలశాలి అయిన నీలుడు ఆ రాక్షసుని యొక్క తీవ్రమైన బాణప్రహారములను నిలువరింపజాలక వాటిని మౌనముగా సహించెను. వేగముగా హఠాత్తుగా కురియుచున్న శరత్కాల వర్షమును వృషభము వలె నీలుడు దుస్సహము దారుణము అయిన ప్రహస్తుని శరవర్షమును నిమీలితాక్షుడై ఓర్చుకొనెను. పిమ్మట మహాత్ముడైన నీలుడు ఆ శరాఘాతములకు రెచ్చిపోయిన వాడై వెంటనే ఒక పెద్ద మద్ది చెట్టును తీసుకొని మనోవేగముతో సాగిపోగల ప్రహస్తుని రథాశ్వములను చావగొట్టెను. అనంతరము మహాపరాక్రమశాలి అయిన ఆ నీలుడు బలప్రయోగముతో ప్రహస్తుని ధనస్సును లాగికొని దానిని ముక్కలు గావించుచు పదే పదే జయధ్వనులనర్చెను. నీలుని దెబ్బకు ధనువును కోల్పోయిన రాక్షస సేనాధిపతియగు ప్రహస్తుడు వెంటనే బలమైన రోకలి బండను తీసుకుని రథము నుండి క్రిందికి దూకెను. పరాక్రమశాలురు బద్ధ శత్రువులు అయిన ఆ రెండు పక్షముల సేనాపతుల యొక్క దేహములు రక్తసిక్తములై గాయపడిన మతపుటేనుగుల వలె ఒప్పుచుండెను. బలశాలులైన ఆ ఇరువురును పరస్పరము మిగుల వాడి అయిన కోరలతో గాయపరుచుకొనుచున్న సింహ శార్దూలముల వలె పరాక్రమింపసాగిరి.
యుద్ధరంగమున వెన్నుచూపని ఆ వీరులు తమ పరాక్రమములతో విజయములను సాధించి వృత్రాసుర దేవేంద్రుల వలె కీర్తిని పొందుటకు కాంక్షించుచుండిరి. అంతటా ఆ ప్రహస్తుడు సర్వసన్నద్ధుడై రోకలిబండతో నీలుని లలాటమున బలముగా దెబ్బతీసెను. వెంటనే అతని నొసటి నుండి రక్తము స్రవింపసాగెను. పిమ్మట రక్తసిక్తమైన దేహముతోనున్న ఆ కపియోధుడు ఎంతయో క్రుద్ధుడై ఒక మహావృక్షమును పెకలించి తీసుకొని ప్రహస్తుని వక్షస్థలముపై కొట్టెను. అంతట ప్రహస్తుడు నీలుని దెబ్బను లెక్కసేయక బలమైన ఒక రోకలిబండను చేతబట్టి బలశాలి అయిన ఆ వానరవీరుని మీదికి ఉరికెను. మిక్కిలి రోషముతో అత్యంత వేగముగా తన మీదికి వచ్చి పడబోచున్న ఆ ప్రహస్తుని చూచి మహాబలశాలి అయిన ఆ నీలుడు ఒక పెద్ద బండను చేతబట్టెను. యుద్ధమునకు తహతహపడివాడు ముసలముతో పోరాడుచున్నవాడు అయిన ఆ ప్రహస్తుని యొక్క మాడుపై ఆ నీలుడు ఆ మహాశిలతో బలముగా కొట్టెను. ఆ కపిప్రముఖుడు వేసిన తీవ్రమైన శిలాప్రహరముతో ప్రహస్తుని శిరస్సు ఘోరమైన రీతిలో పెక్కు వ్రక్కలయ్యెను. అంతటా ఆ రాక్షసుడు మొదలు నరికిన చెట్టువలే నేలగూలెను. అతని బలము క్షీణించెను. ఇంద్రియములు పట్టుదప్పెను. ప్రాణములు ఎగిరిపోయెను. శరీర శోభలు అంతరించెను. అతని యొక్క పగిలిపోయిన తల నుండి రక్తము ధారలుగట్టెను. పర్వతము నుండి సెలయేళ్లవలే శరీరము నుండి నెత్తురు ప్రవహింపసాగెను. నీలుని చేతిలో ప్రహస్తుడు ఘోరముగా మరణము పాలైనంతనే రాక్షసయోధుల సంతోషము నీరుగారిపోయెను. ఎప్పుడునూ చెలించని ఆ రాక్షస బలములు లంకవైపు పరుగులు తీసెను. ఆనకట్ట తెగినంతనే నీటివలే తమ సేనాపతి నేల కొరిగిన వెంటనే రాక్షస బలములు రణరంగమున నిలువలేకపోయెను. సర్వసేనాధిపతి నిహతుడైన వెంటనే రాక్షసులెల్లరునూ నిశ్చేష్టులైరి. వారు రావణుని భవనము కడకు చేరి నోరు మెదపక మౌనము వహించిరి. స్పృహలేని వారి వలె వారు తీవ్రమైన శోకములో మునిగిపోయిరి. పిదప మిగుల బలశాలి అయిన నీలుడు విజయోత్సాహముతో తమ శిబిరములకు చేరెను. తోటి యోధులెల్లరునూ అతని ఘనకార్యములను బహుధా ప్రశంసించిరి. రామలక్ష్మణాదులతో బాటు ఆ నీలుడు కూడా సంతుష్టుడాయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 58వ సర్గము.